వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడట వలన తమ మనవి విడబడినని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకుడి. అక్కరగా పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మమ్మల్ని శోధనలోనికి తేగా దుష్టుని మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములు మీరు క్షమింపబడిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయినా మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపుడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని వారు తమ ముఖమును వికారము చేసుకుందరు. వారు తమ పొలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధ పరలోకం తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి అయ్యా, మరొకసారి ఉపవాస ప్రార్థన నిమిత్తమై మేము ఇక్కడ కూడి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనములు 18వ వచనం ధ్యానించినప్పుడు మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. అందులోని మర్మములు మాకు తెలియజేయమని కోరుతున్నాము. మాకు ఎటువంటి జ్ఞానం లేదు, అయినప్పటికీ మీ యొక్క మహాజ్ఞానంతో నింపి మీరు ఏమి మాతో మాట్లాడబోతున్నారో ఈరోజు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధురామున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తును శిష్యులు అడుగుతారు, అయ్యా మాకు ఏం నేర్పారా? ప్రార్థన నేర్పియటం, ప్రార్థన నేర్పియటం. దాన్ని వివరంగా ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలు. ఎవరు చెప్పినారమ్మా? ఈయన్ని స్వయంగా ప్రభువుని యేసుక్రీస్తు బోధించిన బోధ ఇది. ఈ బోధ ప్రార్థన గురించి ప్రాముఖ్యంగా చెప్పాడనమాట. ప్రార్థన గురించి మనం ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తాం, ఏదేదో చేస్తాము, కానీ అలా చేయకూడదు బాబు, ఇలా చేయాలా, ఇలా చేయాలని చెప్పి మనకు ఒక హెచ్చరిక అంటే ఆయన ఉపదేశంలో ఇది మనం అలవర్చుకోవాలన్నమాట. ఇది మన జీవితంలో అలవాటుపడడం. ఫస్ట్ మనుషులకు కనపడడం అంటే వారు ఏదైతే మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి. మనుషులు చూసినప్పుడు ఒక నీతి కార్యం, మనుషులు లేనప్పుడు ఇంకొక నీతి కార్యం, మనుషులు ఉన్నప్పుడు ఒక మాటలు, మనుషులు లేనప్పుడు ఇంకొక మాటలు, అలాగా ఉండకూడదు అంటాడు. లేనేలా పరలోకం ఉంద మీ తండ్రి మీ ఫలం పొందరు కనుక, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనతనందం వేషధారులు ధర్మ సమాజంలో వీధుల్లో చేయాలని వారి ముందర బూర్లు వారింపబడ్డు. ఆ కాలంలో ఏం చేస్తా ఉన్నారు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేశారు? కావాలి మీరు ధర్మం చేయనప్పుడు ఏం చేయాలంట? మనుషుల వల్ల ఘనతంలో ఉండే. ఆ కాలంలో ఏం చేస్తారమ్మా? గంగిద్దులోడు వస్తారు కదా ఊర్లోకి. గంగిద్దులోడు ఊర్లోకి వచ్చినప్పుడు బోర ఊపుతారు. బోర ఊతి గంగిద్దులు ఆట ఆడిస్తారు, ఆవులు ఆట ఆడిస్తారు. తర్వాత ఆడ దాన ధర్మాలు చేస్తారు కదా, దాన ధర్మాలు చేసినప్పుడు ఆ ఫలానా రెడ్డి గారు 100 రూపాయలు ఇచ్చారు, ఫలానా రెడ్డి అమ్మ 1000 రూపాయలు ఇచ్చింది, ఫలానా అమ్మ 200 ఇచ్చారు అని బోరు ఊతాడు కదా చెప్పేటప్పుడు సమాజ మందిరంలో. కావున ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనతలోని వేషధారుల వల్లే సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలేమని మీరు ముందర బూర వాదింపవద్దు. పొగడతలు అవసరం లేదు. మనం ఏమి చేయాలనుకున్నావో దాన్ని ఎలా చేయమన్నాడు?
నువ్వు ధర్మం చేయనప్పుడు ధర్మముగా రహస్యముగా ఉన్న నిమిత్తం నీ కుడి చేయి చెన్నది నీ ఎడమ చేతికే తెలియకూడదంట. చూడు ఎంత సూక్ష్మం చెప్తున్నాడు. నీ కుడి చేతితో ఏం ఇవ్వబోతున్నావో దేవునికి, నీ కుడి చేతితో ఏం ధర్మం చేయబోతున్నావో నీ ఎడమ చేతికే తెలియకూడదంట. మన వాళ్ళు ఏం చేస్తారు, పేపర్లు రాయడం, మొబైల్ నంబర్లు రాయడం, దాంట్లో పేర్లు రాయడం, నేను ఇది వచ్చాను అది వచ్చాను అంతా అయింది. మనది ఏమి లేదు, యాక్చువల్లీ మనది ఏమి లేదు. చూసినట్లయితే అన్నిటికీ వారసుడమా, వీటంటికి భూమికి సమస్తమైన ధనానికి ఈ మూలమైన వాటికి వారసుడెవడు చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా కొంచెం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సలను బట్టి నేను బతిమాలుకుంటున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సజీవ యాగంగా మన శరీరమే ఆయనకు అర్పించుకుంటూ మనం సర్వం అర్పించుకున్నట్లు అన్నమాట. మనం ప్రతి ఒక్క విషయంలోనూ ఆయనకి ఏం చేయాలా, మన శరీరాన్ని అర్పించుకుంటాం. కాబట్టి దేవాదేవుడు మనకు ఇచ్చింది గొప్ప రక్షణ భాగ్యం. రక్షణ భాగ్యాన్ని మనం ఎలా ఉండాలంటే ఆయన గురించి మనం సంపూర్తిగా స్పష్టంగా దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు కొంతమంది యేసు ప్రభు ఎవరిని అడగండి, ఈ రోజు వీధుల్లో పోయి యేసుడు ఎవరో మాకు తెలియదు అంటారు కొంతమంది. తెలుసు ఆయన ఒక దేవుడేలే అంటారు కదా. ఇంకో కొంతమంది ఏమంటారు, ఏముంది ఆయన ఒక ప్రవక్తలే అంటారు. ఈ విషయం ఇప్పుడే కాదు, ఈ విషయం అప్పుడు కూడా అన్నారు. ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి వచ్చి అడుగుతారు, అయ్యా నన్ను లోకంలో ఎవరు ఏమనుకుంటారో కొంచెం చెప్పమంటారు. ఎవరు ఏమనుకుంటారో, యేసు ఎవరు అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు దేవాదేవుడు ఆయన గురించి చెప్పేటప్పుడు ఒక గొప్ప విషయం బయలుపరచబడతారు. ఎలా చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా కొందరు బాప్తిస్మమిచ్చు యెహోవాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు. ఎవరెవరు ఏమన్నారమ్మా, వాళ్ళు కొద్దిగా దేవునితోనే నడుస్తున్నారు, యేసు ప్రభుతోనే నడుస్తున్నారు. అందరినీ అడిగినాడు, యేసుని గురించి ఏమనుకుంటున్నారు. ఇప్పుడు మనం వీధిలో పోయి అడుగు, యేసు ఎవరు తెలుసా అంటే యేసా లాస్ట్ ఇల్లు పోయా అంటారు కదా. మన తలపాకలు పోతే యేసు ఇల్లు లేదంటే యేసా అంటే లాస్ట్. యేసు ఎవరయా అంటే యేసు ఎవరంటే దేవుని మర్మమైన క్రీస్తు చేశాడు. ఎవరమ్మా, దేవుని యొక్క మర్మం అంటే దేవుడు
అంటే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అదే విషయాన్ని కొలసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా మనకు కొలసీయులకు రాసిన పత్రిక ఎందుకు నిజంగా చెప్తానంటే, ఫస్ట్ మనం తెలుసుకున్న వాళ్ళం దాంట్లో ఏం కావాలో మనకు స్పష్టమైన సంగతి తెలియాలి. 2వ అధ్యాయం 2వ వచనం ఆఖరి భాగం చదువుతాను. ఏంటంటే, దేవుని మన్మై ఉన్న క్రీస్తు స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందిన వారందరినీ కొరకు పోరాడుచున్నాను. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందమని వారందరికీ కోరుతున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఈ బుద్ధి నీ జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే గుప్తం ఉన్నాయి. అటువంటి ప్రేమను సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలన్నమాట. మెయిన్ థింగ్ ఏమంటే, మన హృదయంలో పలు విధాలుగా ఉన్నాయి. అయ్యో ఆయన వచ్చేసి దేవుని నమ్మలేదే, ఆయనకు అన్ని జరుగుతున్నాయే, మనకి ఏం జరగడం లేదే, మనం దేవుని నమ్ముకొని ఏం చేస్తున్నాం, మనం దేవుని నుంచి ఎవరు ఏంటి, మనం ఇతరులు చూస్తుంటాం. కానీ దేవుని వైపు, సకల ఐశ్వర్యములు గల దేవుని వైపు, బుద్ధి జ్ఞానములు ఆయన ఉన్న విడిడి ఉన్న దేవుని వైపు స్పష్టంగా మనం తిరిగినట్లయితే లోకంలో ఉన్నదాన్ని మనం గ్రహించుకున్నాం. లోకం అంతా ఏముంటుందన్నమాట, జీవపు డమము, నేత్రాశయు, ఇంకేమున్నాయి దేవుని యొక్క మహిమను చూడాలంటే మనము మన శరీరాలను సజీవంగా ఆయన్ను సమర్పించుకోవాలి. అందుకే ఇక్కడ యేసు గురించి చెప్పిన వాడు కొందరేమంటున్నారు, బాప్తిస్మ యోహాను అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు, కొందరేమో ఇర్మియా అంటారు, ఇంకొందరేమో ప్రవక్తల్లో ఒకడంటారు. అందుకు ఆయన మీరైతే ఎవడని చెప్పుకొనుచున్నారని వాడిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఎవరు మన దేవుడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. కొలస్సీయులకు రాసిన క్రీస్తు అనే ఆయన ఎవరు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. సో ఇప్పుడు మనము దేవాదేవునికి చేరాలంటే ఎవరు కావాలి మనకు? మొట్టమొదటిగా దేవుడు కావాలన్నా క్రీస్తు కావాలన్నా? చెప్పండి మీరు. దేవుడన్నా క్రీస్తే, క్రీస్తన్నా దేవుడే. కాబట్టి క్రీస్తు ఎందుకంటే మనకు నీ పాపములను నా పాపములను కడిగి నిన్ను నన్ను దేవునికి పరిచయం చేసినాడు. నిన్ను నన్ను నేతము చేసినాడు. ఆయన రక్తంలో మనము కడగబడి పరలోక రాజ్యం పోయేటప్పుడు మనము ఎలా ఉండాలి అనేది ఈ యొక్క అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రార్థన విషయంలో, ఇచ్చుటి విషయంలో, ఒకరినొకరిని క్షమించుట విషయంలో, ప్రతి విషయంలో 6వ అధ్యాయము ఇంటికి పోయినప్పుడు మొత్తం మత్తయి సువార్త 6వ అధ్యాయం మొత్తం చూడండి. అప్పుడు క్షుణ్ణంగా మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు మనకు క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. ఎలా చెప్తున్నాడు చూడండి. మనం ఎంతవరకు వచ్చినప్పుడు, మనుషులు కనపడమని వారి ఎదుట మీ నీతి 6వ అధ్యాయం తీయడం మత్తయి సువార్త. మనుషులు కనపడమని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ ఫలము మీరు ఫలం పొందరు. పరలోకమున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనతంలో ఉన్న వేషధారుల సమానంలోను వీధుల్లోనూ చలావని నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొందిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రక్షణముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను. అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఉంచును. చూస్తారా, నీ కుడి చేసేది నీ ఎడమ చేతి ఉన్నది. ఇక్కడేమంటారు, నేను దశభాగం ఇచ్చాను, ఆ భాగం ఇచ్చాను, ఈ భాగం ఇచ్చాను, ఆ డబ్బులు ఇంత చేసాను, ఈయన కొట్టుకుంటా ఉంటారు, పాల్గొంటారు. అందుకే
ఆలో అప్పుడు కూడా ఈ కానుక పెట్టుకునే కొట్లాట్లు వచ్చేటి అనమాట. ఇసుకని తీగతున్నా ఇదే కొట్లాట వస్తుంది అనమాట. నేను అది వేసాను, ఇది చేశాను, ఇది పెట్టినాను, అది పెట్టినాను. ఎవరు పెట్టమని నేను ఎవరికి పెట్టాను? దేవుడికి పెట్టాను. దేవుడు ఆ లెక్క దేవుడికి చెప్పాలి కదా వాళ్ళు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? నేను దానికి పెద్ద, నేను దీనికి పెద్ద, దానికి ఇది ఇది అని చెప్పేసి లోకంలో అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పొలిటికల్ అయిపోతుంది, లేకపోతే వ్యాపారం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యం ఏమైంది? ఇప్పుడు వ్యాపారం అయిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన హృదయాలను సరిచూసుకోవాలా. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం వశముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమును చూసి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. నెంబర్ 2, ఫస్ట్ ధర్మాన్ని గురించి చెప్పినాడు. మొట్టమొదట నీతి కార్యం గురించి చెప్పినాడు. రెండో విషయంలో ధర్మం చేసేదాని గురించి చెప్పినాడు. మూడో విషయంలో ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో చూస్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనపడవలనే సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. అందరూ కలిపేటప్పుడు పెద్ద 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 ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థనా జీవితం దేవునికి చాలా ప్రాముఖ్యమైన విషయము. అటువంటి ప్రార్థనను ఎలా చేయాలా అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయబడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారి అంటే బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాం. లోపల ఈ దుర్మార్గాలు ఎక్కడ వచ్చిందిరా, ఈ దుర్మార్గుడు ఎక్కడ వచ్చినాడురా, ఈడు ఏమరా, ఈడనే లోపల అనుకుంటుంటారు. అటువంటి వేషధారణ అవసరం లేదు. అటువంటి వేషధారణ అవసరం లేదు. వాళ్ళ గురించి వీళ్ళకు, వీళ్ళ గురించి వాళ్ళకు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి అర్థం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని తన కనుదృష్టి వచ్చి సంచారం చేసి ప్రతి ఒక్కరిని ఎదుగుతున్నాడు. ఎవరి ఆయనకు అది కనుమరుగైనది లేదనమాట. సర్వ సృష్టి ఆయన చేసినాడు. సర్వ సృష్టిని ప్రదర్శించగలడు. సర్వ సృష్టితో ఆయన మాట్లాడగలడు. సర్వ సృష్టిని ఆయన ఆదిములో ఉన్నాయి. ఆయన ఆదిములో ఏది లేకుండా లేదు అనేది స్పష్టంగా మనం తెలియాలి. అందువల్ల చెప్తున్నాడు, మరి ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనపడి ఉన్న సమాజ మందిరంలోనూ వీధుల మూలలో నుంచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ పొలం పొంది ఉన్నారని నిత్యంగా మీతో చెప్పుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమును చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీ ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి విడబడిన వారు తలంచుచున్నారు. మొట్టమొదటిగా అందరు కనపడాలా, అందరు చేయాలని చెప్పేసి ప్రార్థన అవసరం లేదు. అది దేవునికి కనపడాలా, దేవునికి వినపడాలా అనే ప్రార్థన మనలో ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేసింది? ఇంకేం చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనులలో వ్యర్థమైన మాటలు వంచకూడదు. వ్యర్థమైన మాటలు ఈ లోకంలో అన్ని వదిలిపెట్టి కానీ వాటి కొరకే మనం ప్రార్థిస్తాం. ఈ లోకంలో అన్ని వదిలిపోయేటి కానీ వాటి కొరకే మనం ప్రార్థిస్తాం. మనకు కావాల్సింది ఏంటి? మన గోల్ ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తును చేరుకోవాలి. అక్కడ ఏం తీసుకోవాలి? మనం జీవ కిరీటం తీసుకోవాలి. ఇది మన గోల్. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరించినారో, ఎందరైతే ఆయన ముందు బాప్తిసం పొందినారో, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది జరిగినా, ఏది పోయినా అన్నిటినీ నువ్వేం చేయాలి? ఏమేయాలి? పెంటతో సమానంగా ఎంచుకోవాలంటున్నాడు దేవుడు. దట్స్ ఇట్, అంతే. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు కదా, ఇవన్నీ లోకంలో ఉండేది అంతా ఏమొచ్చేసి జీవనము. దీని గురించి నేను జాస్తి పట్టించుకోను. నాకు పట్టింపు అంతా ఎక్కడ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తునందు నేను చేరుకోవాలా. ఆయన యందు నేను అందించబో జీవ కిరీటము నేను అందుకొనవలను. కాబట్టి మనం ఈ లోకంలో ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపకుండా విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినబడిన వాళ్ళు చూడటం దేవుడికి అన్ని సూక్ష్మంలో చెప్పేస్తాడు. టక్కని నీకేది అవసరమో అది చేసేస్తాడు. అది ఏ విధంగా చేస్తాడో నీకు అనవసరం.
అది ఎలా చేస్తాడో నీకు అనవసరం. నీ మనసులో తలంపు నీలో ఉన్నట్లయితే, నీవు దేవునికి మధ్య సత్సంగం ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా నీకు చేసి సమకూర్చి నిన్ను ఏం చేయాలో, ఎక్కడ పంపాలో అక్కడ నిన్ను పంపించగలుగుతాడు. ఇది గొప్ప విశ్వాసంతో కూడిన పని. కాబట్టి విశ్వాసంతోనే మనం ప్రార్థించాలి, విశ్వాసంలోనే మనం ఉంచాలి. మనం అల్ప విశ్వాసముగా ఉండకూడదు. మనం అల్ప విశ్వాసంలో ఉండనట్లయితే మనం స్థితికి అలాగే సాతానుకు దేవునికి మధ్యగా నిలబడతాం. అప్పుడు మన జీవితం అంతా ఎలా ఉంటుందట? నిలువెచ్చనగా ఉంటుంది. మన జీవితంతో ఎప్పుడు నిలువెచ్చనగా వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం ఆయన నోటి నుండి ఉమ్మి పారేస్తాడు. మనం అటు లేకుండా ఇటు లేకుండా ఉన్నది స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మమ్మమైన క్రీస్తును గ్రహించినప్పుడు ఆయన నామం మనం ఏదైనా శ్రద్ధ కలిగి ఆయన నామంలో ఆయన పరిశుద్ధాత్మకం ప్రార్థనలు ప్రేరేపించబడుతున్నారు. అటువంటి ప్రార్థనే మనం చేయవలను. వ్యర్థమైన మాటలు మనం వశించకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. విస్తరించి మాట్లాడ మనవిడు మనం తలుచున్నారు. వారి వలె మీరు ఉండకుడి. మీరు తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు ఏమనుకుంటున్నారో, ఏం మీకు కావాలనో, ఏంటి మీ కోరికో నీవు అడగకముందే అని తెలుసు అని చెప్పేసి దుప్పటి కొన్ని తర్వాత ప్రార్థన చేయడం అవసరం లేదు అని చెప్పడం లేదు ఇక్కడ. కానీ దేవాదేవుని ప్రార్థన నీ ఏ ప్రార్థనమా? నువ్వు సజీవంగా నీ శరీరాన్ని అప్పంచుకునే శక్తిని నీకు కావాలా? అలాగే దేవాదేవుని జీవ కిరీటం నువ్వు పొందుకోవాలి. అదే నిత్య జీవం. నిత్యం అన్ని మధ్యలో ఉండేటి తరతరాలుగా పోయి చూస్తూనే ఉన్నాం. మనం ఆదామవ్వ నుంచి చూసినట్లయితే ఏ ఒక్కరూ ఈ భూమి నుంచి ఏమి తీసుకున్నారు ఎవరన్నా? ఎవరు తీసుకున్నారు? కొన్ని రాజ్యాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ ఏమైనారు? మట్టి అయిపోయినారు. కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గరికి పోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథం సొలోన్ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్ను అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. చూసారా? మన్ను మన శరీరం అందేంటి? మట్టి. ఈ మట్టి ఎక్కడ చేరుతుందంట? మరలా భూమికి చేరుతుంది. మనకు ఆత్మ దయచేసిన దేవుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ఆత్మ ఆయన దగ్గరికి పోవాలి. ఆయన దగ్గర పోయినప్పుడు ఏమవుతుందంట? ఒక గొప్ప సారాంశం, బైబిల్ మొత్తం సారాంశం